ఎగ్ అంటే ఎవరికి నచ్చదు చెప్పండి? అందులో ఎగ్ కర్రీ అంటే చాలా ఇష్టంగా తింటారు. ఈ సమ్మర్‌లో ఉన్న ఎండలకి ఎక్కువ మసాలా యూజ్ చేసి తిని హెల్త్ పాడు చేసుకునే కన్నా ఇలా సింపుల్ అండ్ ఈజీగా ఇలా కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, నేను ఐశ్వర్య. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ట్రిల్స్. ఈరోజు మన వీడియోలో ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్పేసుకుందాం. కర్రీలోకి కొంచెం ఎక్కువ ఎగ్స్ తీసుకున్నాను కాబట్టి దానికి తగ్గట్టు ఇక్కడ నేను ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను. మీరు కొన్ని ఎగ్స్ వాడినట్టయితే కొంచెం ఆనియన్స్ దాన్ని బట్టి చూసి ఏసుకోవాలి. లేదంటే కొంచెం స్వీట్ వస్తది కర్రీ. ఒక పక్క ఎగ్స్ బాయిల్ చేసుకున్నా. స్టవ్ మీద పాన్ పెట్టుకొని కావాల్సినంత నూనె అయితే యాడ్ చేసుకున్నాను. ఇక్కడ నేను 4 టేబుల్ స్పూన్ నూనె యాడ్ చేసి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ అయితే వేసేసుకుంటున్నాను. ఆ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్‌లోకి వచ్చేటట్టు చక్కగా వేపుకోవాలి. సో, ఇలా వేపుకునే తర్వాత కర్రీలోకి తగ్గట్టు పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకున్నాను. అంతా వేసి చక్కగా వేపుకొని కావాల్సినంత కరివేపాకేసుకొని టమాటో ప్యూరీ చేసుకున్న ఒక పక్క. ఆనియన్స్‌లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. వీడియో క్లిప్ మిస్ అయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. తీసి పెట్టుకున్న టమాటో ప్యూరీ అయితే చక్కగా వేసేసుకున్నాను. టమాటో ప్యూరీ మాత్రం లో ఫ్లేమ్‌లో పెట్టి చాలా చక్కగా నీట్‌గా ఉడికేటట్టు చూసుకోవాలి. అంటే కలర్ మారి పైకి అలా నూనె తేలేయట్టు ఇలా వేపుకునేటట్టు చూసుకోవాలి. కావాల్సినంత కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ప్రిపేర్ చేసే కర్రీకి అయితే 4 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ అయితే పడింది నాకు. సో, మీకు చూసి వేసుకోండి. చిన్న టీ స్పూన్‌తో పసుపు యాడ్ చేసుకున్నాను. అలాగే కావాల్సినంత ఉప్పు అయితే యాడ్ చేసుకొని ఈ మిశ్రమం అంతా చక్కగా కలిసేటట్టు చూసుకోవాలి. నేను ఇక్కడ పక్కన చింతపండు ప్యూరీ పెట్టుకున్నా. అదే ప్యూరీలోకి తీసి పెట్టుకున్న చింతపండు ప్యూరీ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా మసాలా వేయలేని కర్రీలోకి చక్కగా చింతపండు ఏస్తే చాలా టేస్ట్ వస్తుంది. చాలా బావుంటుంది. కొంచెం గ్రేవీ ఎక్కువ రావడం కోసం ఒక గ్లాస్ వాటర్ అయితే ఏసుకున్నాను. దానికి తగ్గట్టు చింతపండు ప్యూరీ యాడ్ చేసుకున్నాను. ఉడకబెట్టుకున్న గుడ్లు ఇంకా అదే గ్రేవీలోకి చక్కగా దించేసుకోవాలి. తీసుకున్న ఎగ్స్ అన్నీ చక్కగా ఘాట్లు పెట్టుకొని అలా గ్రేవీలోకి దించేసుకున్నాను. అలా తీసుకుంటే ఎగ్‌లోకి గ్రేవీ అనేది అబ్జర్వ్ అయ్యి టేస్ట్ అనేది చాలా బావుంటుంది. తినాలనిపిస్తుంది. సో, ఇలా ఏసేసుకునే తర్వాత కావాల్సినంత కొత్తిమీర యాడ్ చేసుకొని, ఇదే కర్రీని లో ఫ్లేమ్‌లో పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడికించాలి. ఆ తర్వాత కర్రీ చూస్తే ఇంత చక్కగా ఉడికిపోయి ఉంటుంది. ఇలా చేసుకొని ఎప్పుడైనా తిన్నారా? చాలా బావుంటుంది కర్రీ. ఎప్పుడు మసాలా ఫుడ్సే కాదు, ఇలా ఒక్కొక్కసారి చేసుకొని తినండి. ఉన్న ఎండలకి మసాలా ఫుడ్స్ ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. ఇంక నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను. చాలా పర్ఫెక్ట్‌గా, ఎంతో కరెక్ట్‌గా ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఈ విధంగా ఒక్కసారి చేసుకొని తిండి ఎంతో బావుంటుంది. ఇలా ఎగ్ కర్రీ మసాలా లేకుండా చేసేటప్పుడు టమాటో ప్యూరీ ఏసిన తర్వాత చక్కగా దగ్గరికి పడి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉంచితేనే కర్రీ బావుంటుంది. ఎగ్ అంటే చాలామందికి ఇష్టం. సో, ఈ విధంగా ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. కర్రీ చాలా పర్ఫెక్ట్‌గా కుదిరింది. సో, చక్కగా ఇలా అన్నం సర్వ్ చేసుకొని, దానిపైన ఎగ్ కర్రీ వేసుకొని, ఎంతో ఇష్టంగా ఇలా కలుపుకొని తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఇష్టంగా మరి కొద్దిగా అన్నం వేసుకొని తింటారు. మన ఎండలకి మసాలా ఫుడ్ అవాయిడ్ చేసి చక్కగా ఇలా ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టేయండి. అదే కాకుండా మన టేస్టీ ట్రయల్స్‌లో మరికొన్ని స్పెషల్ సమ్మర్ వీడియోస్ అయితే వస్తాయి. అస్సలు మిస్ అవ్వకుండా చూసేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.